వెల్కమ్ టు మెగా 9 టీవీ. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామంలో జికా వైరస్ సోకిందని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వైరస్ కి సంబంధించిన లక్షణాలు ఏమీ కనిపించనప్పటికీ వైద్యాధికారులు ముందు జాగ్రత్తగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి గ్రామం మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. గ్రామంలోని 6 ఏళ్ల బాలుడికి కీళ్ల నొప్పులు, ఒంటిపై దద్దుర్లు, జ్వరం రావడంతో నెల్లూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చూపించారు. అయితే వైద్యులు ఎవరు చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి జ్వరాలున్నా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయని చెబుతున్నారు. రక్త నమూనాలను పూణేలో ల్యాబ్ కు పంపుతున్నట్టు తెలిపారు. మరోవైపు బాలుడి పరిస్థితి బాగానే ఉన్నా తల్లిదండ్రులు ముందు జాగ్రత్తగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఓకే, ఈ పాప వాళ్ళ అబ్బాయి వాళ్ళ చెల్లెలా? ఇప్పుడు ఎలా ఉంది బాబు? బాబుకి ఏం బాగానే ఉంది, మెమరీ లాస్, ఎవరిని కనుక్కోలేకుండా గుర్తుపట్టాను. ఓకే, ఎప్పటి నుంచి ఉంది సమస్య? ఈ జ్వరం వచ్చిన కాడి నుంచి, పిట్స్ వచ్చిన కాడి నుంచి. పిట్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి? ఇక్కడే ఉంది అలా చెప్పు మేడం. పిట్స్ వచ్చేసి అబ్బాయికి ఫస్ట్ 9 నెలల బాలప్పుడు గతంలో బాబు పుట్టినప్పుడు అంటే అప్పటికి దోమ గాని ఉందనుకోండి, లార్వా, దాంట్లో ఆ లార్వా మీరు పాడేస్తారు కాబట్టి చచ్చిపోద్ది. లేకపోతే లార్వా ఉందనుకో, అది మరి వారానికి కరెక్ట్గా అది దోమలాగా తయారయ్యి మీకే కొడుతుంది.